గారి ఉద్యోగ విరమణ అభినందన మల్లెల మందారమాల శ్రీ 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 మల్లికార్జున స్వామి రామయ్య తండ్రి లక్ష్మీనారాయణ కొలువైన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కన్నెల్లి గ్రామంలో కీర్తిశేషులు శ్రీమతి శ్రీ అన్నపు రంగనాథం నరసమ్మ పుణ్య దంపతులకు వారసులుగా గౌరీ పౌర్ణమి నాడు జన్మించిన పుణ్యమూర్తి పున్నయ్య గారికి పదవీ విరమణ సుందర చందన సుగంధ మందార మధుర మకరంద సన్మాన పత్రం. దినదిన ప్రవర్తమానంగా ప్రాథమిక విద్య స్వగ్రామం కడమెట్ట, ఉన్నత పాఠశాల విద్య కింతలి, ఇంటర్మీడియట్ పొందూరు జూనియర్ కాలేజీ, డిగ్రీ శ్రీకాకుళం, బిఈడి ఎంఆర్ కాలేజ్ విజయనగరం, ఎంఎస్సీ బోటనీ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో విజయాన్ని సాధించిన ప్రతిభాశాలికి అక్షర నిరాజన. తేదీ 6/4/1993 తేదీన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అదే సంవత్సరంలో తేదీ 29/5/1993 తేదీన కీర్తిశేషులు శ్రీమతి శ్రీ గురుమూరు ముసల్నాయుడు రాధామణి దంపతుల కనిష్ట పుత్రిక కళ్యాణిని పాణిగ్రహణం చేసి జీవనం సాగిస్తూ ఆణిముత్యాలంటి ఇద్దరు బిడ్డలు చిరంజీవులు షమీర్ కార్వేలను వారసులుగా పొందిన ధన్య గురికి నమస్సుమాజలి. తూర్పుగోదావరి జిల్లా శ్రీకాకుళం జిల్లా పురపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు పరిశీలనాత్మక పరికల్పనలు, భావనలు, ప్రయోగాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించి విజ్ఞానానికి వెలుగులు, భవిష్యత్తుకు పునాదులు వేస్తూ అధికారులు, నాయకులు మన్ననలు పొంది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులతో పాటు జాతీయ స్థాయిలో అత్యుత్తమ నేషనల్ అవుట్ స్టాండింగ్ సైన్స్ టీచర్ అవార్డుని కూడా స్వీకరించిన ఆదర్శ గురువుకి గులాబీల మాల. యద్భావం తద్భావతి అన్నట్లుగా తండ్రికి తగ్గ తల్లిలో పెద్ద కుమారుడు షణ్ముఖ్ కార్వేల ఐఐఎం ఎంబీఏ, చిన్న కుమారుడు షమీర్ కార్వేల సిఏ వంటి చదువులలో ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కూతురు లేని మాకు కూతురు ఉంటే బాగుండు అనే తలంపే రమణీయకుండా నిత్య పలకరింపులతో మా యోగక్షేమాలు తెలుసుకుని అన్ని సమకూరుస్తూ మా పెద్ద కోడలు శ్రీమతి వైష్ణవి బీటెక్ కంప్యూటర్ సైన్స్ గూగుల్ సీనియర్ ఇంజనీర్ హోదాలో, చిన్న కోడలు శ్రీమతి స్వాతి బీటెక్ కంప్యూటర్ సైన్స్ యాప్స్ అసోసియేషన్ లో ఇంజనీర్ గా తమ వృత్తులలో రాణిస్తూ ఉన్నారు. ఇటువంటి కొడుకులు కోడళ్లు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి కానుకలు. కార్యేషు దాషి కర్ణేషు మంత్రి రూపేష లక్ష్మి క్షమ్యా ధరిత్రి భోజ్యేషు మాత సైనేషు రంభ శక్తర్మయుక్త కులధర్మ పత్ని అన్న ఉత్తమ భార్య లక్షణాలు ఉద్యోగరీత్యా 100% అనుసరించలేకపోయినా 80% వరకు అనుసరిస్తూ తెలుగు భాషా సహాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తకోట సరపుచ్చుల మండలంలో సేవలు అందిస్తున్న భార్యామణి శ్రీమతి కళ్యాణి ధన్యురాలు అంటే నేనే. కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేషు కృష్ణ సంయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖ మిత్ర షట్కర్మయుక్త ఫలధర్మనాథ అన్న ఉత్తమ భార్యాలు, ఉత్తమ భక్త లక్షణాలు కలిగి ఉన్నయ్య గారు అమ్మా నాన్నలకు ఆదర్శపుత్రుడు, అక్కా చెల్లెలకు ఆత్మబంధువుడు, అత్తమామలకు కరుణామూర్తి, అర్ధాంగికి అనురాగమూర్తి, సుపుత్రులకు పుత్రవాత్సల్యుడు, అన్నదమ్ములకు ఆత్మరక్షకుడు, భావ మరుదులకు మధుర స్మృతుడు, వియ్యంకుల మనస్సులకు మమతామూర్తి, బంధుమిత్రులకు శ్రేయోభిలాషి, విద్యార్థులకు విజ్ఞానవంతుడు, విజ్ఞానవంతులకు వినయశీలి, ఉపాధ్యాయులకు ఉత్తమ గురువు, ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది ఉన్నతమూర్తిగా ఎన్నో పుస్తకాలు రూపకల్పన చేసేటటువంటి రూపకర్త, సహచరుల మన్ననలు పొందిన
సుందర సుగుణాల సర్వోత్తములకు పదవి విరమణ సందర్భంగా సుగంధ సువాసనల సంపంగుల మాల. మమతకు మారుపేరు, ప్రేమకు ప్రతిరూపం. మానవత్వము పరిమళించిన మంచి మనిషి. అజాత శత్రువు, ఆపణల పాలిట కల్పతరువు. సమాజ సేవకు పాటుపడే సౌజన్యశీలి. సమయోచితంగా సలహాలనిచ్చే స్నేహశీలి. మమతానురాగాల మధుకోసమ అందుకోండి అభినందన చందర సుందర మందార మాల. ఇట్లు మీ కుటుంబ సభ్యులు శ్రీమతి ధర్మపత్ని, శ్రీమతి కళ్యాణ్, కుమారులు కోడళ్ళు శ్రీమతి అండ్ శ్రీ సుహాస్ వైష్ణవి, శ్రీమతి అండ్ శ్రీ సాయి సాగు.